ఏం పేరు? పోచయ్య. ఎవరు మీది? దేవునిపల్లి కామెడీ. దేవనపల్లి దేవునిపల్లి కామారెడ్డి దగ్గర దేవనపల్లి. ఓకే. ఈయనకి మెయిన్ గా ప్రాబ్లమ్ నడుముల డిస్క్ జరిగి నరం మొత్తుకొని ఒకటే కాదు, రైట్ సైడ్ కాదు సివియర్ గుంజుతుండే, ప్లస్ పాదం కూడా పడిపోయింది. ఇంతకు ముందు ఆపరేషన్ కంటే ముందు పాదం పడిపోయింది. పాదం ఇట్లా పైకి లేవడం కిందికి లేవడం ఏం లేదు. కంప్లీట్ ఫుడ్ డ్రాప్ అంటాం, ఫ్లైయల్ ఫుట్ ఈ కేసు యాక్చువల్గా. అంటే పైకి రావట్లేదు, కిందికి రావట్లేదు, వేలు పైకి వస్తేనే మొత్తం వేలు కిందికి రావట్లేదు, ఫ్లైయల్ ఫుట్ అంటాం. అంటే నరం కంప్లీట్ గా ప్రెస్ అవ్వడం వల్ల L4 L5 లో పాదం కూడా పడిపోయే స్టేజ్ వచ్చినట్టు మనకి. వచ్చినప్పుడు కనీసం నిలబడడానికి రావడానికి ఏం లేదు. వచ్చినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? బాగా ఇబ్బంది ఉండే. అంటే ఎట్లా ఉండే? నిలబడడానికి నిలబడడానికి రాలేదు, నడవడానికి రాలేదు, మరదానికి కూడా రాలేదు. పాదం ఎట్లా ఉండే ఆపరేషన్ ముందట? లేవలే, అసలు పాదం లేవలే. సో ఇవన్నీ సిచ్యువేషన్ ఉండే, చాలా సివియర్ సింటమ్స్ తో వచ్చినారు. నడమ ఆపరేషన్ చేసినాము. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎన్ని రోజులు అయింది? నెల 20 రోజులు అయింది. సో ఇప్పుడు లెగ్ పెయిన్ ఇట్లా ఏం లేదు, బ్యాక్ పెయిన్ ఏం లేదు, మంచిగా రికవర్ అయినాడు. సో మెయిన్ గా చూపించేది ఏంటంటే ఈ పాదం అనేది కూడా రికవర్ అయ్యాడు. కాదు పైన పెట్టు, పాదం పైకాను కొంచెం, ఈ పాదం కూడా పైకి వస్తుంది, కిందికాను పాదం పైకాను కిందికాను ఈ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. మెయిన్ ఏంటంటే ఇట్లా నార్మల్ గా నరం మొత్తుకొని డిస్క్ ఇట్లా జరిగి కాలు పడిపోయింది, కాలు వీక్నెస్ అయితే కొంతమంది రికవరీ కావు. వీళ్ళకి రికవరీ అవుతుంది. 1 month 20 days ఈ గాట్ గుడ్ రికవరీ. కొంచెం రికవరీ అవుతుంది, ఇంకా కొంచెం రికవరీ కావాలి, విత్ టైం రికవరీ అవుతుంది. సో మెయిన్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అంటే న్యూరో డెఫిసిట్ అంటారు దీన్ని. వీక్నెస్ ఉన్న కేసులు కూడా ఆపరేషన్ చేస్తే కొన్ని రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఎట్లా అయింది ఆపరేషన్ చేసుకున్నాక? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, బెటర్ ఉంది, మంచిగా నడుస్తున్నావు. ఓకే. ఈ ఆపరేషన్ రికమెండ్ చేస్తావా అందరికి? చెప్తా సార్, చేసుకోమని చెప్తావా? చెప్తా, చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. సేఫ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ.